మీరు అన్నారు స్థల పరిశీలన అనేది చేసుకున్నాక ఇల్లు కట్టుకోవాలని. అది ఇండిపెండెంట్ హౌసెస్, సొంత ప్లాట్లో ఉన్న హౌసెస్ అంటే చూసుకోవచ్చు. ఇప్పుడు హై రైజ్ అపార్ట్మెంట్స్ ఎట్లా చూసుకోవాలి? హై రైజ్లో కూడా మనం వీలైనంత వరకు కర్మానుసారం నిర్మాణం జరుగుతూ ఉంటాయండి. ఎవరికైనా కూడా ఒకటే హై రైజ్ అపార్ట్మెంట్లో మంచి ప్లాట్స్ దొరుకుతాయి, కొన్ని నెగిటివ్ కూడా దొరుకుతూ ఉంటాయి. ఎలా అంటే ఇప్పుడు ఒక కారిడార్ వచ్చేసి నైరుతిలో పశ్చిమ నైరుతి పోటు ఉంటుంది. అలాంటి గృహంలో ఏంటిదంటే అక్కడికి వచ్చేసి ఏదో మనం సాధించాలి, ఇంకొక ప్లేస్ నుంచి వచ్చేసి ఇక్కడ మంచి లైఫ్, లగ్జరీ లైఫ్తో అనుకుంటాం. ఉన్న డబ్బులన్నీ అయిపిచ్చేస్తాయండి కంప్లీట్గా. ఒక కారిడార్ పోర్ట్ అనమాట. అందుకని మనం చూసుకొని హైరేంజ్ అపార్ట్మెంట్ కూడా బెస్ట్ లైఫ్ అండి. ఎందుకంటే ఆ రేంజ్లోనే సంపాదించుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. హైరేజ్ బిల్డింగ్ మీద పంచభూతాల ప్రభావము చాలా ఎక్కువగా ఉంటుంది. హయ్యెస్ట్గా పంచభూతాల ప్రభావం అనమాట. ఎందుకంటే పంచభూతాలకు అధిపతి శివుడు అనమాట. శివాజ్ఞ లేని అంత పెద్ద బిల్డింగ్స్ కట్టలేరు. కాకుండా అందులో ప్లాట్లు డిజైన్ చేసేటప్పుడు కొన్ని మంచివి, కొన్ని సామాన్యమైనవి, కొన్ని నీచమైన పోటులతో కూడి డిజైన్ల లోపంతో వచ్చేస్తూ ఉంటాయి. అందుకని హైరేజ్ అపార్ట్మెంట్లో తీసుకునేటప్పుడు జాగ్రత్తలు, ఎలాంటి జాగ్రత్తలు అంటే కుబేర స్థానంలో వాష్రూమ్స్ లేకుండా ఒకటి చూసుకోవడము, మనం కుబేర స్థానంలో లిఫ్ట్ లేకుండా చూసుకోవడము, అలాగే ఏదైనా కారిడార్స్ ఎఫెక్ట్, లిఫ్ట్ ఎఫెక్ట్, ఓపెన్ స్కై ఎఫెక్ట్, ఇలాంటి జాగ్రత్తలు తీసుకొని మనము ఒక ప్లాట్ని సెట్ చేసుకొని ఉంటే అక్కడ కూడా గొప్ప ఫలితాలు వస్తాయి. నేను ఈ మధ్య కాలంలో కూడా చూశాను, చాలా ఇండ్లు చూశాను. గురుగారి దీంట్లో వచ్చేసామండి, దాదాపు వ్యాపారంలో కొన్ని కోట్ల రూపాయలు వెళ్ళిపోయినాయి. అప్పు తీసుకొచ్చినాం, అవి కూడా తీర్చుకోలేకపోతున్నాం, అమ్మలేకపోతుంటాము. ఎంత మళ్ళీ సేమ్ మా డబ్బు మాకు వస్తుందంటే రాలేకపోతుంది. అక్కడ వీలు చేస్తే ఒక కారిడార్ నైరుతి పశ్చిమ నైరుతి వీధి పోటు ఉన్నది. ఎందుకంటేనమ్మా ఆ చూపు అనమాట, నరఘోష. ఒక వచ్చేటప్పుడు నైరుతిలో పడ్డప్పుడు ఏంటంటే ఆ నరఘోషతో ఆ ఇంట్లో ధనము ఆగదు. అందుకనమ్మా నైరుతిలో మనము ధనస్థానం అంటామమ్మా. డబ్బు, ధనం, మన ఆస్తి అన్యాక్రాంతం కాకుండా కాపాడే స్థానంలో నరుడు యొక్క కళ్ళు చూపు పడ్డప్పుడు ఆ దోషము తీవ్రతతో పాటు దోషాన్ని తట్టుకోలేక ఎన్నో ఇక్కట్ల పాలైన వాళ్ళని కూడా నేను చూస్తున్నాను. హైరేజ్లో గొప్ప స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారమ్మా. అందుకని కొన్ని ప్లాట్స్ అమ్మా డిఫరెంట్ ఆఫ్ ఛాలెంజెస్ ఇస్తూ ఉంటాయి. అందుకని ఇలాంటి ఛాలెంజెస్ మనకు వచ్చాయి. ఈ అపార్ట్మెంట్లో దిగాం, చాలా బాగుంది, 1 year వ్యాపారాలు బాగున్నాయి, పిల్లలు బాగున్నారు, ఆరోగ్యం బాగుంది అంటే డన్. అలా కాకుండా ఇందులో దిగాము, కిడ్నీ సర్జరీ అయింది, ఈ ప్లాట్లో దిగాము, హార్ట్ స్టంట్స్ పడ్డాయి, ఇలాంటి ఛాలెంజెస్ వస్తున్నాయి, ఇందులో వచ్చేసాము, వ్యాపారాలు నష్టాలు వచ్చినాయి. ఆలస్యం చేయకూడదు. ఎందుకంటే మనము ముందు హింట్ ఇవ్వంగానే ఆలోచనతో, గొప్ప ఆలోచనతో, ఎందుకంటే మన భవిష్యత్తు గొప్ప భవిష్యత్తు ఒక ఆలోచన చేసుకోవాలి. సాధారణ నష్టలాభాలు అనుకోకుండా వాస్తు వలన ఏమైనా జరుగుతుందా అనేది కూడా ఒక ఆలోచన చేసుకొని అలాంటి హైరేజ్ బిల్డింగ్లో కూడా అమ్మ ఎక్కడ కూడా ఒక ఇటుక పిల్ల పలగొట్టకుండా కట్టడి చేసేస్తూ ఉంటాను. జస్ట్ 1/2 an hour కట్టడి చేస్తూ ఉంటాను. ప్రశాంతమైన దోష సాంద్రతను తగ్గిస్తూ ఉంటానమ్మా.